welcome back to our channel. This is Shiva. You are watching Shiva Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. ఈరోజు మన ఇండియన్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఏదైతే ఉందో మైక్రోమాక్స్ కంపెనీ వాళ్ళు మనకి 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. సో మనకి టోటల్ అయితే ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో ఇందులో అయితే ఎటువంటి చైనీస్ పార్ట్స్ అయితే యూజ్ చేయలేదన్నమాట. అంటే చైనీస్కి సంబంధించిన ఎటువంటి పార్ట్స్ కానీ ఏదైనా వాళ్ళ సపోర్ట్ కానీ ఏదైతే ఏం తీసుకోలేదు. టోటల్ మనకి మేడ్ ఇన్ ఇండియా అనమాట. సో మనకి వీళ్ళైతే 2 మోడల్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అది కూడా మనకైతే చాలా బడ్జెట్లో, సో తక్కువ కాస్ట్లోనే మనకి మంచి మొబైల్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో అందులో ఫస్ట్ మోడల్ చూసుకున్నట్టయితే మైక్రోమాక్స్ ఇన్ 1B అనమాట. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అనమాట. సో ఇందులో మనకి మైక్రోమాక్స్ ఇన్ 1B ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకైతే 7,000 8,000 బడ్జెట్లో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది గైస్. అండ్ అలాగే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 11,000 బడ్జెట్లో అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. సో మనకి ప్రైస్ కూడా కరెక్ట్గా సెట్ అయింది అనమాట. అగ్రెసివ్గా అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ అలాగే మనం ఈ 2 మొబైల్స్లో చూసుకున్నట్టయితే మనకి ప్యూర్ ఆండ్రాయిడ్ ఉండదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు గైస్. నో బ్లూట్వేర్ యాప్స్ అనమాట. సో మనకి ఎటువంటి యాడ్స్ కానీ బ్లూట్వేర్ యాప్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. అండ్ అలాగే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వీళ్ళైతే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ అలాగే దాంతోపాటు మనకి 2 years అప్డేట్స్ గ్యారంటీ అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో చూడాలి వీళ్ళు అప్డేట్స్ ఎంతవరకు ఇస్తారని చెప్పేసి. సో వీళ్ళైతే ఈ మొబైల్స్ని కొంచెం కేర్ చేసి అప్డేట్స్ ఇచ్చినట్టయితే మంచిగా క్లిక్ అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు గైస్. అండ్ అలాగే మనం ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ మనం మైక్రోమాక్స్ ఇన్ 1B ఫ్యూచర్ చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి మనకి 2 వేరియంట్స్కి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి 2+32GB అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి 4+64. మనకి 2+32GB ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 7,000కి అయితే అవైలబుల్లో ఉంటుంది గైస్. ఇది వచ్చేసి మనకి November 26th నుంచి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మైక్రోమాక్స్ అందులో మనకి అవైలబుల్లోకి అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నామంటే వీళ్ళైతే చెప్పారు గైస్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇప్పుడు వెళ్ళైతే రీసెర్చ్ చేసుకోవచ్చు వెంటనే వెళ్ళి. అండ్ అలాగే సెకండ్ వన్ 4+64 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 8,000 పెట్టడం జరిగింది అనమాట. సో ఈ మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.52 inches HD+ డిస్ప్లే IPS ప్యానల్ అనమాట వీళ్ళు యూస్ చేసింది. అండ్ అలాగే మనకి రేర్ సైడ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది గైస్. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ అయితే ఉంటుంది గైస్. అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఈ మొబైల్ వచ్చేసి 3 కలర్స్ వీళ్ళైతే తీసుకురావడం జరిగింది గైస్. అండ్ నెక్స్ట్ ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి MediaTek Helio G35 అనమాట. సో ఈ బడ్జెట్లో అయితే మనకి ఇదే ప్రాసెసర్ అయితే ఎక్కువ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఇందులో యూజ్ చేసింది కూడా G35 అనమాట. అండ్ అలాగే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ అనమాట. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు గైస్. మనకి 10 watts ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకైతే Type-C పోర్ట్ అనమాట. సో ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే మనకి ప్రతి ఒక్క మొబైల్ మైక్రో USB అయితే ఉంటుంది. బట్ ఇందులో వీళ్ళైతే మనకి Type-C పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇది గైస్ ఇది వచ్చేసి మనకి టోటల్గా మైక్రోమాక్స్ ఇన్ 1B అనమాట. సో మనకి 7,000 బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే వెళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి గైస్. అండ్ అలాగే నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2 వేరియంట్స్కి వీళ్ళైతే తీసుకురావడం జరిగింది గైస్. ఒకటి వచ్చేసి 4+64GB అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి 4+128GB అనమాట. మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 4+64GB వచ్చేసి మనకి 10,999 అంటే 11,000కి వీళ్ళైతే తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ అలాగే సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో 4+128GB ఇది వచ్చేసి మనకి 12,499 అనమాట. అంటే 12,500కి వీళ్ళైతే తీసుకురావడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి టోటల్ 2 కలర్స్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.67 ఫుల్ HD+ డిస్ప్లే IPS ప్యానల్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది అనమాట ఇందులో. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి MediaTek Helio G85 అనమాట. సో ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి గేమింగ్కి కూడా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది గైస్. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి క్వాడ్ సెటప్ ఉంటుంది అనమాట. మెయిన్ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ అలాగే 5 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో షాట్స్ అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్ అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ వీళ్ళు పంచోల్ కట్లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ దీని బ్యాటరీ చూసుకున్నా మనకి యాస్టిస్ 5000 mAh బ్యాటరీ అండ్ అలాగే దీనికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది గైస్. అండ్ అలాగే మనకి 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి బాక్స్లోనే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇది కూడా మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి November 24th నుంచి వీళ్ళైతే సేల్లోకి తీసుకొస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు గైస్. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే వెళ్ళైతే మైక్రోమాక్స్ అఫీషియల్ సైట్ ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ అయితే అవ్వండి గైస్. సో ఇది గైస్ మనకి బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు ఇవి. సో వీళ్ళు కనుక వీటిని కేర్ చేసి
ఒక 2 years వరకు మంచి అప్డేట్స్ ఇచ్చినట్టయితే మొబైల్ అయితే మంచిగా క్లిక్ అయితే అవుతుంది. సో ఇది గైస్ ఎవరైనా మన ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ తీసుకోవచ్చు. అండ్ అలాగే బడ్జెట్లో మొబైల్ కావాలి అనుకున్న 10,000 11,000లో కావాలనుకున్న ఒకసారి అయితే దీన్ని చెక్ చేయండి. మనకి 11,000లో కూడా ఇంకో 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. పోకో M2 కూడా ఉంది. అండ్ అలాగే రెడ్మీ నోట్ 9 కూడా మనకి ఆఫర్లో ఇప్పుడు 11,500 11,000కి అయితే అవైలబుల్లో ఉంది గైస్. సో ఈ విధంగా మనకి 2-3 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇండియన్ బ్రాండే కావాలి అంటే మీరైతే దీని అయితే తీసుకోవచ్చు. ఖచ్చితంగా ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు 11,000లో. సో గైస్ ఇది గైస్ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.